అసలు మీరు నిన్న పెట్టిన కామెంట్స్ కి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా. ఇంతమంది నాకు సపోర్టర్స్ ఉన్నారా అనిపించింది. ప్రతి ఒక్క కామెంట్ చదివి మా మమ్మీకి వినిపించాను. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈ రోజు అయితే నాకు శాలరీ పడ్డది అనమాట. మా మమ్మీకి హెల్త్ బాగోక అసలు ఏమీ తింటం లేదు. అందుకే ఈ రోజు మా మమ్మీ కోసం స్పెషల్ గా చికెన్ పులావ్ చేద్దాం అనుకున్నా. మా మమ్మీకి నా చేతులతో నేను ఏం వండి పెట్టినా చాలా హ్యాపీగా తింటది. అది బాగుందా బాగలేదా పక్కన పెట్టేస్తుంది. ఇంకా నేను మా మమ్మీకి నిన్న ఏం చెప్పానంటే, మమ్మీ నేను ఎట్లనో వీడియో తీస్తున్నా కదా, వచ్చి కాసేపు నిలబడు నా పక్కన. దానికి మా మమ్మీ ఏమంటది తెలుసా, వద్దమ్మా నలుగురు ఏమనుకుంటారు అని అంటది. నాకు అస్సలు అర్థం కాదు. మేం చెప్పిన మాటలు అస్సలు వినదు మా అమ్మ. ఎందుకో ఆ నలుగురు మాటలు వింటది. లేకపోతే ఏంటండి, వాళ్ళు మనకు పెట్టారు చేయరు, లోకులు కాకులు వాగుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళని పట్టించుకుంటే మనం ఏమీ చేయలేము. నేను అదే మాట మా అమ్మతో అన్నా. ఒంట్లో బాలేదు వీడియోస్ ఎట్లా తీస్తుంది అంటారో అని అన్నది. వీడియోస్ తీయడానికి ఏమైనా బరువు మోయాలనా? అయినా నేను మా మమ్మీకి ఒంట్లో బాలేదని ఇన్ని వీడియోస్ పెట్టా కదా, అప్పుడు ఎవరైనా అట్లీస్ట్ నీ ఒంట్లో ఎలా ఉంది తిన్నావా అని ఫోన్ చేసి అడగలేదు. కానీ ఇప్పుడు వీడియోలో రాగానే అందరూ మాట్లాడుకుంటారని మా అమ్మ ఫీల్ అవుతుంది. కానీ దానికి ఆన్సర్ మీరే చెప్పాలి ఇంకా కామెంట్ లో. సరే ఆ మ్యాటర్ పక్కన పెట్టేస్తే, నేను చేసిన చికెన్ పులావ్ చాలా బాగా వచ్చింది. నాకు పర్ఫెక్ట్ గా అయితే రాదు, కానీ అంతో ఎంతో ట్రై చేసా, బానే సెట్ అయింది. ఇంతకీ నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పు అనిపిస్తే కింద తప్పకుండా కామెంట్ చేసి వెళ్ళండి.